SBI clerks 3. Yes friends, ముందుగా question number 51 to 57 ఒక RC కనబడుతోంది. Again from 58 to 65 second RC రెండు RCలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెండు RCs లో కూడా కలిపి ఓవరాల్ గా ఒక 8 questions, 4 here synonyms antonyms ఇచ్చినాడు. And 66 to 75 we have one closed test, and 76 to 85 we have error location, and 86 to 90 we have fillers. As usual my dear friends, I start with error location తో స్టార్ట్ చేస్తాను. 1 mark questions, సింగిల్ మార్క్ క్వశ్చన్స్ కాబట్టి how as much as ఎక్కువ మనం తీసుకోవడానికి ట్రై చేద్దాం, పిక్ చేయడానికి ట్రై చేద్దాం. అలాగే నెక్స్ట్ ఫిల్లర్స్ ట్రై చేద్దాం. 86 to 90 ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ఐ విల్ గో టు 66 to 75 అండ్ అగైన్ 2 RCs 8 మార్క్స్ చాలా ఈజీగా ఉన్నాయి. అందులో ఒక 15 లో 8 కేవలం సినానిమ్స్ యాంటనిమ్స్ ఇవ్వడం జరిగింది. ఒక 7 మార్క్స్ కోసం 2 పారాగ్రాఫ్స్ మనం 2 RCs చేయాలి. 66 to 75 క్లోజ్ టెస్ట్ ఇచ్చినాడు. ఎర్రర్ లొకేషన్ 76 to 85 ఉన్నాయి. 86 to 90 ఫెల్లర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ 3 కూడా మీరు క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. నేను మీకు టైం ఇస్తాను. మీ ఆన్సర్ మీరు రిజిస్టర్ చేసుకున్నాక నేను ఆన్సర్ చెప్తాను. అప్పుడు మీకు కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో యూ ట్రై యువర్ ఆన్సర్. యాక్చువల్గా నేను మీరు ఎగ్జామినేషన్ రాసి ఉంటారు, ఆ టైంలో హరిగా చేసి ఉండొచ్చు. లేదు ఇప్పుడు మీ దగ్గర పేపర్ లేదు కాబట్టి మరొకసారి మీ ముందు ఈచ్ క్వశ్చన్ ఓపెన్ చేస్తాను. క్వశ్చన్ చూడండి, మీరు ఆన్సర్ రిజిస్టర్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఆన్సర్ మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? ఐ విల్ గివ్ టైం. మీరు క్లాస్ రూమ్ లో ఉన్నారనుకుని మీ ఆన్సర్ని మీరు చెప్పడానికి ప్రయత్నించండి. అది నాకు వినిపించకపోవచ్చు, బట్ మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా అనే విషయాన్ని నేను నా ఎక్స్ప్లెనేషన్ ద్వారా చెప్తాను. ఓకేనా? ఎస్, come on. So my first question is 76. Yes. In each of the questions given below, a sentence is given which is then divided into 5 parts, out of which last part is given bold. This one is correct. There is no error in 3 out of the 4 remaining parts, and therefore only one of the parts is incorrect. You must choose the grammatically incorrect part as your answer. ఏం లేదు, వాడు ఇచ్చిన ABCDEలో ఈలో ఎర్రర్ లేదు. ఏలో కానీ బిలో కానీ సిలో కానీ డిలో కానీ ఏదో ఒక్క దాంట్లో మాత్రమే ఎర్రర్ ఉంటుంది. అది ఏ పార్ట్ లో ఎర్రర్ ఉందో చెక్ చేయండి. కొంచెం ఒక్క నిమిషం. ఐఎమ్ టేకింగ్ సమ్ స్పేస్ హియర్. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు నేను చదవమంటారా? ఎస్. దో ఏ 75-year-old local resident admitted to the government Wenlock hospital, వాణ్ణి అడ్మిట్ చేసినప్పటికీ has no history of getting exposed to persons infected with virus. His throat swab too had been sent for analysis to clear doubts. Though a 75-year-old local resident admitted to the government hospital కాదమ్మా, admitted in the government Wenlock hospital, has no history of getting exposed to persons infected with virus. His throat swab too had been sent for analysis to clear doubts అని అన్నాడు. సో ఎర్రర్ ఎక్కడ కనపడుతోంది మీకు? బిలో. అడ్మిటెడ్ టు కాదు, అడ్మిటెడ్ ఇన్. సో దట్ బిలో ఎర్రర్. బి ఎక్కడుందో చెక్ చేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్.
That is the first option. So this is the question number 1. Now my dear friends, question number 77 for you. మొత్తం స్టేట్మెంట్ అంతా కూల్గా చదవండి. ఫిఫ్త్ పార్ట్లో ఎర్రర్ లేదు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ చదువుకోండి అయ్యా. కమాన్ మిత్రమా, యూ కెన్, మీరు చేయగలరు, చాలా ఈజీగా చేయగలరు. ఎందుకంటే అన్లెస్ అనే పదం కనిపిస్తోంది. అన్లెస్ దేర్ ఈజ్ నో క్లోజ్ కాంటాక్ట్ అన్నాడు. మనం అనుకున్నాం అన్లెస్ ఉన్న స్టేట్మెంట్ లో నెగిటివ్ రాదు, ఎందుకంటే అన్లెస్ ఆల్రెడీ నెగిటివ్. అన్లెస్ యూ డోంట్ కమ్ అన్నప్పుడు మనం అనుకున్నాం అన్లెస్ యూ డోంట్ కమ్ కాదు, అన్లెస్ యూ కమ్. అన్లెస్ దే డోంట్ ప్లే వెల్ అన్నప్పుడు కాదండి, అన్లెస్ దే ప్లే వెల్. అన్లెస్ అన్నప్పుడే ఇఫ్ నాట్ అనేది ఉంది, కావున మరొక నో అప్లై చేయవలసిన అవసరం లేదు. కావున ఎన్ఓ నో అనేది తీసే చదువుదాం. అన్లెస్ దేర్ ఈజ్ క్లోజ్ కాంటాక్ట్ విత్, అన్లెస్ దేర్ ఈజ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్, దేర్ ఈజ్ నో నీడ్ టు బి కనెక్టెడ్ ఆఫ్ నిఫావ్ ఇన్ఫెక్షన్ ఇన్ కేసెస్ ఆఫ్ వైరల్ ఫీవర్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ నో క్లోజ్ కాంటాక్ట్ కాదు, అన్లెస్ దేర్ ఈజ్ క్లోజ్ కాంటాక్ట్. సో దట్ ఎర్రర్ ఎక్కడుందయ్యా, ఏలో కనిపిస్తోంది. కాబట్టి మరొకసారి మన ఆప్షన్ 1. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 78, హియర్ ఇట్ ఈస్ ఫర్ యూ. ఎస్, చాలా ఈజీగా చేయగలరు, మీరు ట్రై చేయండి. ఇట్స్ వెరీ ఈజీ నాన్న, యూ కెన్ డూ. సుప్రభాతం రూల్ నెంబర్ 1, 2 plus V1. As there are instances of Nipah virus outbreak because of Toddy, the district administration was asking people to stayed away kadu, that is stay away from toddy consumption. So that to stay away is right one, stayed away kadu. That is my dear friends D ekkudundo check cheskondi. D అనగానే ఫోర్త్ ఆప్షన్ లోకి వెళ్ళిపోకండి, కింద వాడు ఆప్షన్స్ తో కూడా గేమ్ ఆడుతున్నాడు. సో దట్ డి ఎక్కడుందయ్యా, సెకండ్ వన్ లో ఉంది మిత్రమా. సో దట్ యువర్ ఆన్సర్ ఈజ్ 2. 79. చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ద న్యూ జోనల్ సిస్టమ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ అవాయిడింగ్ injustices done to employees in the combined Andhra Pradesh. It will also ensure adequate benefits of those living in local areas following reorganization of districts. One by one check cheskuntu vaddam. The new zonal system is correct, aimed at correct, avoiding injustices okay, done to employees in the combined Andhra Pradesh, no problem. It will also ensure adequate benefits everiki for those, అది ఆఫ్ దోస్ కాదు, ensure adequate benefits ఎవరి కొరకు ఎన్ష్యూర్ చేస్తోంది, ఫర్ దోస్, ఇది ఆఫ్ దోస్ కాదమ్మా, దట్ ఈస్ ఫర్ దోస్ లివింగ్ ఇన్ లోకల్ ఏరియాస్ ఫాలోయింగ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. సో ఆఫ్ దోస్ కాదు, ఫర్ దోస్ గా తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 18. ఫర్ దోస్ అన్నప్పుడు ప్రాబ్లం ఎక్కడుందయా, డిలో ఉంది. డి ఎక్కడుందయా, థర్డ్ ఆప్షన్ అయి ఉంది. 80th one. ఎస్ మిత్రమా, ట్రై చేయండి. వ్యూస్ ఎక్స్ప్రెస్డ్ ఎట్ ద ఫ్రైడేస్ మీటింగ్. వ్యూస్ ఎక్స్ప్రెస్డ్ ఎట్ ద ఫ్రైడేస్ మీటింగ్, ఎస్ వుడ్ బి, మనం నేర్చుకున్నాం మిత్రమా B+V3 అని. కావున వుడ్ బి కన్వే కాదు, వుడ్ బి కన్వేడ్. సో దట్ వ్యూస్ ఎక్స్ప్రెస్డ్ ఎట్ ద ఫ్రైడేస్ మీటింగ్ వుడ్ బి కన్వేడ్, సో దట్ V3 to Chief Secretary, based on which a note would be prepared for notifying the new zonal system. So that my dear friends, would be convey kadu, that is would be conveyed, and that is B లో ఉంది, B ఇక్కడ సెకండ్ వన్ అయి ఉంది.
81. చదువుకోండి మిత్రమా. Yes, they threatened to kill us. We begged and pleaded with them to spare our lives and tried to tell them that we were not kidnappers, but they were not in the mood to listen to us. మిత్రమా, మరొకసారి సుప్రభాతంలో రూల్ చెప్తున్నాను. ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్. ఉంటే ప్రజెంట్ టెన్స్ లో ఉండాలి లేదా పాస్ట్ టెన్స్ లో ఉండాలి. థ్రెటన్ అనే వెర్బ్ తీసుకున్నప్పుడు దట్ ఈజ్ V1 అయింది. బెగ్డ్ అనే వెర్బ్ తీసుకున్నప్పుడు V2 అయింది. ఇక్కడ థ్రెటన్ అయినా కరెక్ట్ తప్పై ఉండాలి, బెగ్డ్ అయినా ఎర్రర్ అయి ఉండాలి. మనం కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతోంది ప్లీడెడ్ అనేది V2 అని, ట్రైడ్ అనేది V2 అని, వర్ నాట్ అనేది V2 అని. అంటే టోటల్ స్టేట్మెంట్ మొత్తం అంతా కూడా పాస్ట్ టెన్స్ లో ఉంది. కావున మనం అక్కడ తీసుకున్నటువంటి థ్రెటన్ అనేది రాంగ్ మిత్రమా. అది కూడా మారవలసిన అవసరం ఉంది. నౌ లెట్స్ చేంజ్ ఇట్ టు threatened. So that they threatened to kill us, we begged. In a sentence all the verbs should be in the same form, so that threaten kadadi threatened. Now my dear friends, that is the first one. A lo error kanapadutondi kabatti 1 is our answer. 82. Yes, the patrolling police were able to intervene in time. In time lo intervene avagaliginaru and rescued Mohan. Very good. But he refused to file a complaint and left. File complaint file cheyamante cheyakunda vellipoyadu. Being treated at a local hospital. ante kaakunda local hospital lo treatment తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కంప్లైంట్ చేయకుండా. అక్కడ దెన్ అనే పదం కరెక్ట్ కాదు నాన్న. అక్కడ మనం దాన్ బీయింగ్ ట్రీటెడ్ ఎట్ ఏ లోకల్ హాస్పిటల్, బట్ హీ రిఫ్యూజ్డ్ టు ఫైల్ ఏ కంప్లైంట్ అండ్ లెఫ్ట్. దాన్ బీయింగ్ ట్రీటెడ్ ఎట్ ఏ లోకల్ హాస్పిటల్. సో దట్ ఈజ్ డి లో ఎర్రర్ కనపడుతోంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్. వన్ మోర్ టైమ్. ఎస్, Suprabhatam, rule number 1. One more time, rule number 2. A software was being readied to enable Kadu Mitrama, to enable 2 plus V1 cashless travel using the card in auto rickshaws 2. He said a software was being readied to enable the Kadadi, to enable, that is 2 plus V1 to infinitive. Now below error undi. B ఎక్కడుందా అంటే ఫోర్త్ ఆప్షన్ అయి ఉంది. 84. A judge is being considered as a minister of this temple of justice. Full stop. A judge is being considered as a minister of this temple of justice. Correct. The duty to impart justice is nothing but a divine function. ఎక్కడ మనకి ఎర్రర్ కనిపించడం లేదు. మరొకసారి చెక్ చేద్దాం. A judge is being considered as a minister of this temple of justice. The duty to impart justice is nothing but a divine function. No error. Option number 5. When persons who have to perform divine functions, when persons అన్నప్పుడు నాకు ప్లూరల్ కనపడుతోంది, who have అన్నప్పుడు ప్లూరల్ కనపడుతోంది. టు పెర్ఫార్మ్ డివైన్ ఫంక్షన్స్, ఇప్పుడు పర్సన్స్ గురించి మాట్లాడాలి కాబట్టి అక్కడ అప్లై చేయవలసింది ఈజ్ కాదు నాన్న, ఆర్. ఇది సింగులర్ ప్లూరల్ రూల్లో నేర్చుకుంటాం. సింగులర్ వెర్బ్ గా ఈజ్, వాజ్, హ్యాజ్, V1 ప్లస్ ఎస్లు. ప్లూరల్ వెర్బ్ గా ఆర్, వర్, హ్యావ్, V1లు ఉంటాయి.
ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు వెర్బ్ కూడా ప్లూరల్ అయి ఉండాలి. పర్సన్స్ అనేటువంటి సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ఈజ్ అనేటువంటి సింగులర్ వెర్బ్ యూజ్ చేయకూడదు. అక్కడ అప్లై చేయవలసిన వెర్బ్ ఆర్. ఒక్కసారి మనం ఆర్ అప్లై చేసి స్టేట్మెంట్ మొత్తం చదువుకుందాం. When persons who have to perform divine functions are to be selected, they should have the capacity for it. So that, my dear friends, అది is కాదు, are. Now 86. The topic is about fillers. The outbreak of the deadly Nipah virus around Kozhikode, Kerala is a test of India's capacity. దేనికి, ఏ కెపాసిటీకి టెస్ట్? టు క్యూర్ ద విక్టిమ్స్, టు ప్రివెంట్ పీపుల్ ఫ్రమ్ సచ్ డిసీజ్. ఎస్, అది ఒక స్ప్రెడ్ అయ్యేటువంటి ఒక డిసీజ్ కాబట్టి దాని నుంచి ప్రజలను ప్రివెంట్ చేయడమా? టు రెస్పాండ్ టు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీస్, కరెక్ట్, ఇది పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం కాబట్టి అదా? టు రియాక్ట్ టు ద అవుట్ బ్రేక్ ఆఫ్ ద డిసీజ్, అది పర్టికులర్ ఇష్యూ కాదు. To look at the widespread of the deadly illness, అది particular issue కాదు. The outbreak of the deadly Nipah virus around Kozhikode, Kerala is a test of India's capacity. ఆల్రెడీ వచ్చింది కాబట్టి ప్రివెంట్ అనే పదాన్ని వాడలేను కాబట్టి ఇక్కడ అప్లై చేయగలిగింది థర్డ్ ఆప్షన్, ద కెపాసిటీ టు రెస్పాండ్ టు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీస్. అది ఒక నిజంగా కేరళకి ఒక టెస్టే. అది ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. పబ్లిక్ ఎమర్జెన్సీస్ కి దాని యొక్క రెస్పాన్స్ కి అది ఒక టెస్ట్ అంటున్నాడు కాబట్టి గో విత్ ద థర్డ్ ఆప్షన్. సో దట్, మై డియర్ ఫ్రెండ్స్, 86 ఆప్షన్ నెంబర్ 3. నౌ 87. Preliminary reports suggested that the Kozhikode outbreak is also calling a stuttering chain, is also challenging a stuttering chain of transmission. Maintain చేస్తోంది అనలేం, కాలింగ్ అనలేం. is also displaying a stuttering chain of transmission. attracting అని అనలేం, ఇప్పుడు మన దగ్గర కేవలం రెండే ఉన్నాయి. is also challenging గా, is also displaying గా. చూద్దాం. yes, preliminary reports అన్నాడు. suggest that the Kozhikode outbreak, అది చాలా ప్రిలిమినరీ రిపోర్ట్స్ కాబట్టి ఛాలెంజ్ చేయట్లేదు. ఇట్స్ ఆల్సో డిస్ప్లేయింగ్, చూపిస్తోందని తెలియజేస్తోంది. ఏ స్టట్టరింగ్ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉండే అవకాశం ఉంది అనే విషయం తెలుస్తోంది. ప్రిలిమినరీ రిపోర్ట్స్ చూసినప్పుడు అది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మనకి తెలియచేస్తోంది. కావున ఫోర్త్ ఆప్షన్. ద వెనుజులియన్ హెల్త్ సిస్టమ్ హ్యాస్ బీన్, హెల్త్ సిస్టమ్ కంటామినేట్ అవ్వదండి. హ్యాజ్ గాన్ టు డాగ్స్, నాశనం అయిపోయింది. హ్యాజ్ నథింగ్ బట్ ఫ్రూట్లెస్, రెండు ఒకటే కాబట్టి వాడలేం. హ్యాజ్ ఆల్ బట్ డిసపియరింగ్ అనే పదాన్ని వాడలేను. హ్యాజ్ ఆల్ బట్ కొలాప్స్డ్. హ్యాజ్ గాన్ టు డాగ్స్ అయినా అనాలి లేదా కొలాప్స్ అయిందైనా అనాలి. కంటామినేటెడ్ అని అనలేం. నథింగ్ బట్ ఫ్రూట్లెస్ లో నథింగ్ బట్ ఫ్రూట్ఫుల్ అయి ఉండాలి, స్టేట్మెంట్ తప్పు. హ్యాజ్ ఆల్ బట్ డిసపియరింగ్ కాదు, దెర్ ఆర్ 2 chances. రూయిన్డ్ అనే రావాలి. గాన్ టు డాగ్స్, కొలాప్స్డ్ అయినా అయి ఉండాలి. ద వెనుజులియన్ హెల్త్ సిస్టమ్, ఎ మినిస్టర్ హూ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ ఓవర్ ద హై ఇన్సిడెన్స్ ఆఫ్ సర్టన్ డిసీజెస్ దట్ వర్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ ఎరాడికేటెడ్ వాజ్ సాక్డ్ ప్రాంప్ట్లీ లాస్ట్ ఇయర్. కావున ఒక మినిస్టర్ తన యొక్క కన్సర్న్ తెలియజేశాడట. ఈ డిసీజెస్ ఎక్కువ రావడానికి గల కారణాన్ని ఎరాడికేటెడ్, దాన్ని బాగా ఎరాడికేట్ చేసుండే వాళ్ళము, చేయలేకపోయాము అంటే అది పూర్తిగా నాశనం అయిపోయిందని కాదు, కొలాప్స్ అయ్యింది అని. అన్ని ఉన్నప్పటికీ, ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ బట్ కొలాప్స్డ్, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొలాప్స్ అయ్యింది అంటున్నాడు. దట్ ఈస్ ద ఫిఫ్త్ ఆప్షన్. 89. In Russia's evolving foreign policy imagination, the pursuit of power and influence. Pursuit of power and influence అన్నప్పుడు పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ సబ్జెక్ట్ కాదయ్యా. పర్ష్యూట్ అనేది సబ్జెక్ట్, ఆఫ్ కి ముందు ఉన్న పర్ష్యూట్ సింగులర్ కాబట్టి వెర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని రావాలి. సో సీమ్స్, అన్నిటిలోనూ సీమ్స్ ఏ ఉంది. ఇక మనం మీనింగ్ ప్రకారం పోవాలి. ద కంట్రీస్ ట్రెడిషన్స్
of normative behavior and principled positions. One more time. In Russia's evolving foreign policy imagination, the pursuit of power and influence, రష్యాకు ఉన్నటువంటి అధికార దాము కానీ ఫారెన్ పాలసీ ఇమాజినేషన్ కానీ కంట్రీలో ఉన్నటువంటి ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మేటివ్ బిహేవియర్ కానీ ప్రిన్సిపల్డ్ పొజిషన్స్ కానీ కప్పివేస్తున్నాయి అనాలి. కప్పివేస్తున్నాయి అంటే మనం వాడగలిగిన పదము ఎమర్జ్ కాదు, సెట్ కాదు, వాటిని డిగ్రేడ్ చేయడం లేదు, మూసివేస్తున్నాయి. వాటిని రైస్ చేయడం లేదు, మూసివేస్తున్నాయి, కప్పివేస్తున్నాయి అని చెప్పాలి అంటే సీమ్స్ టు ఎక్లిప్స్. ఒక్కసారి అప్లై చేసి చదివితే మీనింగ్ మరికొంచెం బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఇన్ రష్యాస్ ఎవాల్వింగ్ ఫారెన్ పాలసీ ఇమాజినేషన్, ద పర్సూట్ ఆఫ్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ seems to eclipse the country's traditions of normative behavior and principled positions. That is the option number 1. Doctors dash in the very second patient. Estimation ఉండదండి వైరస్ కి, క్యూర్డ్ కాదండది, మేబీ ఐడెంటిఫైడ్ అయి ఉండాలి. చూద్దాం. డాక్టర్స్ ఐడెంటిఫైడ్ ద వైరస్ ఇన్ ద very second patient, a diagnostic speed unrivaled in developing countries. So doctors the second patient లోనే ఐడెంటిఫై చేశారు వైరస్ ని. కాట్ ద వైరస్ అనలేం, విజువలైజ్ ద వైరస్ కాదు, వైరస్ ని క్యూర్ చేయలేదు, ఎస్టిమేషన్ కూడా కాదు. దట్ ఈస్ ఐడెంటిఫైడ్ ద వైరస్ ఇన్ ద వెరీ సెకండ్ పేషెంట్. దిస్ ఈస్ అబౌట్ ఫిల్లర్స్. Now my dear friends, I am going with 66. This is about a closed test. ముందుగా క్లోజ్ టెస్ట్ మొత్తాన్ని చదువుదాం, ఆ తర్వాత ఆప్షన్స్ ని చెక్ చేద్దాం. థర్డ్ టైం ఆప్షన్స్ తో పాటుగా చెక్ చేసి చదువుకుందాం. వన్ ఆఫ్ ద మిత్స్ దట్ ఈస్ అన్రియల్ స్టోరీస్. One of the myths relevant to contemporary human condition is that of Prometheus. It has a positive and optimistic. What? Optimistic అనేది adjective అయినప్పుడు పక్కన ఖచ్చితంగా ఏముండాలయా? నౌన్ ఉండాలి. It has a positive and optimistic morals, signals, ecos. Ecos కాదు, చూద్దాం. Man can better himself and aspire dash higher worlds through his own efforts. Dash in the process he may dash terrible turbulations ni face చేయవలసి ఉండొచ్చు. వార్స్ ఉంటాయి, రెవల్యూషన్స్, టార్చర్స్ ఆఫ్ ద డాష్ అండ్ ద స్పిరిట్. స్పిరిట్ కి ముందు ఏం రావాలి చూద్దాం. బాడీ అండ్ ద స్పిరిటా, సోల్ అండ్ ద స్పిరిటా చూద్దాం. Time and again he would be tempted to throw dash the towel. Very good. అది ఒక idiomatic expression అన్న చూద్దాం. Or retire into. తన దగ్గరున్న అవకాశాలను, ప్రయత్నాలను వదిలివేయవచ్చు లేదా రిటైర్ అయిపోవచ్చు. To the dream world of drugs and a dash. But he will not, if made of the dash of Prometheus, be diverted. He will stick to his goal as Prometheus did in stealing fire from the gods, suffering terrible retribution for his pains. Prometheus గ్రీక్ మైథాలజీలో ఏ విధంగా అయితే గాడ్ దగ్గర నుంచి ఫైర్ ని దొంగతనం చేశాడో, ఏ విధంగా అయితే తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని కట్టుబడి ఉన్నాడో, కట్టుబడి ఉన్నప్పటికీ కూడా పెయిన్ రిసీవ్ చేసుకున్నాడు అంటున్నాడు. వన్ బై వన్ చూద్దాం. వన్ ఆఫ్ ద మిత్స్ relevant to the contemporary human conditions is that of Prometheus. ఎవడైతే తను అనుకున్న పనిని సాధ్యం చేసుకోవడం కోసం చివరి వరకు పోరాటం చేసినాడో వాడి గురించి మాట్లాడుతున్నాడు. ఎస్, పాజిటివ్ గా దానికి మనం ప్రొమెథస్ ని ఇక్కడ భగీరథుడు లాంటి వాడు. వాడి దగ్గర పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ తీసుకోవచ్చు. వాటిని సిగ్నల్స్ అందామా, మోరల్స్ అందామా, లేదా సౌండ్స్ అందామా అనుకున్నప్పుడు సిగ్నల్స్ మోరల్స్ కన్నా ఈ కోర్స్ అనే తీసుకుందాం. మళ్ళా వద్దాం. మ్యాన్ కెన్ బెటర్ హిమ్సెల్ఫ్ అండ్ అస్పైర్ వాట్? మ్యాన్ కెన్ బెటర్ హిమ్సెల్ఫ్
and aspire after high worlds అనలేం, aspire to అనలేం కాబట్టి aspire in higher worlds through his own efforts. Now question number 68. మరి అటువంటి ప్రాసెస్ లో and in the process he may, yet in the process he may, though in the process he may, చూద్దాం. What? He may experience, yes, అనుభవిస్తాడు, or he may suffer అందాం. ఏమేమి ఉంటాయి అతనికి? టెర్రిబుల్ టర్బులేషన్స్, వార్స్, రెవల్యూషన్స్, టార్చర్స్ ఆఫ్ ద మైండ్ అండ్ స్పిరిట్, బాడీ అండ్ స్పిరిట్ అంటాం. టైమ్ అండ్ అగైన్ హీ వుడ్ బి టెంప్టెడ్ టు త్రో వాట్? 71 లో చెప్తున్నాడు, త్రో ఆఫ్ ద టవల్ అంటే వదిలేయడము, లేదా రిటైర్ ఇంటూ అబ్స్క్యూర్ అనలేం, అబ్స్క్యూరిటీ అనలేం, దట్ ఈజ్ ప్యాసివిటీ, ఏమీ చేయలేకపోవడం. అండ్ టు ద డ్రీమ్ వరల్డ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ స్టిమ్యులెంట్స్ కాదు, లగ్జరీస్ అయి ఉండాలి. డెల్యూషన్స్, పర్సెప్షన్స్, ఒక డ్రగ్స్ అండ్ లగ్జరీస్. బట్ హీ విల్ నాట్ ఇఫ్ మేడ్ ఆఫ్ ద డాష్ స్టఫ్ ఆఫ్ ప్రొమెథస్, సబ్స్టాన్స్ ఆఫ్ ప్రొమెథస్, మెటీరియల్ అనలేం, బ్లడ్ ఆఫ్ అనలేం, మెకానిక్ అనలేం, దట్ ఈస్ సబ్స్టాన్స్ ఆఫ్ ప్రొమెథస్, బి డైవర్టెడ్. He will stick to his goal as Prometheus did. Okay. One of the myths relevant to the contemporary human condition is that of Prometheus. It has positive and optimistic signals. అనకూడదండి వాటిని, ఈకోసే అనాలి. కరెక్టే. Man can better himself and aspire into higher worlds కాదు, aspire after higher worlds కాదు, aspire in higher worlds through his own efforts. But in the process అనాలి. బట్ లేదు ఇక్కడ, బట్ లేనప్పుడు yet in the process అని అనలేం. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ దో ఇన్ ద ప్రాసెస్ హీ మే సఫర్, ఆ ప్రాసెస్ లో అతను సఫర్ అవ్వచ్చు. టెర్రబుల్ టర్బులేషన్స్, వార్స్, రెవల్యూషన్స్, ఎక్స్పీరియన్స్ ఎందుకు అనకూడదండి? ఎస్, సఫర్ అనే బెటర్ వర్డ్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, సఫర్ ఓన్లీ నెగిటివ్. ఇక్కడ టర్బులేషన్స్ అయినా అవి టెరిబుల్ గా ఉన్నాయట. వార్స్, రెవల్యూషన్స్, టార్చర్స్ ఆల్ ఆర్ నెగిటివ్స్, వాటి వల్ల సఫర్ అవుతాడు. ఆఫ్ ద మైండ్ అండ్ స్పిరిట్, బాడీ అండ్ స్పిరిటా, మైండ్ అండ్ స్పిరిటా అనే పదం తీసుకున్నప్పుడు ఎస్, మైండ్, బాడీ అండ్ స్పిరిట్. టైమ్ అండ్ అగైన్ హీ వుడ్ బి టెంప్టెడ్ టు త్రో అప్ ద టవల్. త్రో అప్ ద టవల్ అనే ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏంటంటే, ఏదైనా ఒక పనిని మొదలు పెట్టినప్పుడు మధ్యలో వదిలివేయడాన్ని అంటాడు త్రో అప్ ద టవల్. ఆర్ వదిలివేయొచ్చు, లేదా రిటైర్ ఇంటూ ఎందుకు వచ్చిందిలే అని ప్యాసివిటీ, మనం ఏం చెయ్యలేము, మన వల్ల కాదు అని వదిలిపెట్టవచ్చు. అండ్ ద డ్రీమ్ వరల్డ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ లగ్జరీస్, అనవసరంగా ఫైట్ చేయడం అందుకని తన డ్రీమ్ వరల్డ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ లగ్జరీస్ వెళ్ళవచ్చు. బట్ హీ విల్ నాట్, కానీ వెళ్ళడు. ఎప్పుడు? ఇఫ్ మేడ్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ప్రొమెథస్ కాదు, బ్లడ్ ఆఫ్ కాదు, దట్ ఈస్ సబ్స్టాన్స్ ఆఫ్ ప్రొమెథస్, బి డైవర్టెడ్, హీ విల్ స్టిక్ టు హిస్ గోల్ యాజ్ ప్రొమెథస్ did in stealing fire from the gods, suffering terrible retribution of for his pains. ఎంత కష్టమైనా, ఎంత పెయిన్ వచ్చినా, ఏ విధంగా అయితే అతను గాడ్స్ దగ్గర నుంచి ఫైర్ తీసుకురావడానికి ఖచ్చితంగా కమిటెడ్ గా, డిటర్మైన్డ్ గా ఉన్నాడో, అదే విధంగా మనిషి కూడా ఎన్ని పెయిన్స్ వచ్చినప్పటికీ కూడా అలాగే స్టిక్ ఆన్ అయి ఉంటాడు అంటున్నాడు. దట్స్ ఆల్ అబౌట్ క్లోజ్ టెస్ట్. నౌ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 51. Unveiling a mini budget of sorts in the middle of the financial year, the Goods and Services Tax Council has announced a reduction in the tax rates for over 85 goods. The applicable indirect tax rates on consumer durables such as television sets, washing machines and refrigerators, along with a dozen other products,
have been slashed, cut down from 28% to 18%. స్లాష్ అంటే అర్థమైంది, పూర్తిగా తగ్గించాడు. ఎక్కడి నుండి? 28% నుంచి 18%. The tax rate on environmentally friendly fuel cell vehicles has been reduced from స్లాష్ అంటే ఇప్పుడు మళ్ళీ అర్థమైంది, రిడ్యూస్ 28% to 12%. And the compensation cess levied on them dropped. This leaves just about 35 products, including tobacco, automobiles and cement in the highest tax slab of the GST structure. Highest slab lo evaru unnaru? Tobacco, automobiles, cement. Rockies without semi-precious stones as well as sanitary napkins that attracted 12% GST have been exempted from the tax altogether. Napkins ki, Rockies ki మొత్తం టోటల్ గా జిఎస్టీని ఎగ్జామ్ చేశారు. Several other products have been placed in lower tax slabs, including those from employment intensive sectors such as carpets and handicrafts ni low tax rate lo uncharu. On the services front too, there are important tweaks and clarifications. Overall industry and consumers may consider these rate cuts largely on products and services of mass use as a stimulus to drive consumption ahead. Consumption ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడే ఒక ఉత్ప్రేరకంగా, స్టిమ్యులస్ గా చూసినారు of the festive season. It is also a sign that the government has begun the groundwork to woo voters, voterని ప్లీజ్ చేయడం కోసం ahead of state and parliamentary elections. Whichever way one looks at it, the GST Council's 28th meeting has significantly altered the course of the nearly 13-month-old tax regime. Given that GST rates on more than 200 items were already tweaked in past meetings, the original rate structure has been upended to a great extent. The actual impact of these changes on product prices and consumption demand will be visible soon. But the government's confidence in such a rate reduction gimmick indicates it is now comfortable with revenue yields from the GST. Estimates of revenue losses from these rate cuts differ widely, but it is too early to fret about the impact on micro fiscal numbers. If implemented well, the revenue lost could be offset by higher consumption that may lead to more investment over time. ఒకవేళ సేల్స్ తగ్గితే అనే పాయింట్కి వచ్చినప్పుడు ట్యాక్సులు తగ్గుతాయి కానీ సేల్స్ పెరుగుతాయి, సేల్స్ పెరగడం వలన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అంటున్నాడు. ఎస్, moreover improvements in compliance can be expected from the council's decision to further simplify paperwork for small and medium enterprises. But there are two major concerns. First, since the new rates are to kick in from July 27, companies may not have enough time to rework pricing strategies and replace existing market inventory, failing which they could face anti-profiteering action. Second, members of the council have for the first time questioned its functioning and alleged that not all of the changes and rate cuts were placed on the agenda. For a tricky tax that is still a work in progress, distrust between the center and the states, అపనమ్మకం వేటి మధ్యలో, సెంటర్ కి స్టేట్స్ కి మధ్యలో, would make further rationalization difficult. Such friction must be avoided in a system in which the states have so far worked in tandem అంటే united, together, కలిసి with the center. Now, as per the passage, what are the concerns regarding these rate cuts in the GST regime? Companies will not get enough time to rework pricing strategies, correct అన్నాడు, and replace existing market inventory, failing which they could face anti-profiteering action, correct. The GST Council's 28th meeting has significantly altered the course of the no. The decision to make the GSTN
ఈ మాట ఎక్కడ వాడు అనలేదు. ఇక్కడ థర్డ్ వన్ కాదు, ఫోర్త్ వన్ కాదు, ఫిఫ్త్ వన్ కాదు, ఓన్లీ వన్. దట్ ఈజ్ మరొకసారి చదువుతున్నాను మిత్రమా. ఫస్ట్ అండ్ సెకండ్ లో చెప్పినాడు, ఫస్ట్ సెకండ్ అనే పాయింట్ చెప్పినప్పుడు అన్నాడు, కంపెనీస్ విల్ నాట్ గెట్ ఎనఫ్ టైమ్ టు రీవర్క్ ప్రైసింగ్ స్ట్రాటజీస్ అండ్ రీప్లేస్ ఎగ్జిస్టింగ్ మార్కెట్ ఇన్వెంటరీ, failing which they could face anti-profiteering action. So that I am going with 1. Question number 52. Which of the following is the most appropriate title? GST is a successful story of cooperative federalism. No. Impact on macro fiscal numbers. No. Stimulus mode and GST rate cuts. Yes. ఈ దేశంలో కన్స్యూమరిజాన్ని పెంచాలన్నా, సేల్స్ బాగా పెరగాలన్నా జిఎస్టి రేట్ కట్స్ ఉండాలి. దానివల్ల అది స్టిములస్ అవుతుంది అని అన్నాడు. కాబట్టి థర్డ్ వన్. డెలివరింగ్ ద గూడ్స్ ఆన్ జిఎస్టి కలెక్షన్స్ కాదు. 1 year ఆఫ్టర్ ద జిఎస్టి యానివర్సరీ అది కూడా కాదు. సో దట్ స్టిములస్ మోడ్ లోకి వెళ్ళింది ఆన్ జిఎస్టి రేట్ కట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ కాంటెక్స్ట్ విత్ ద ప్యాసేజ్? ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. The government is keen to start matching tax credits. ఆ మాట ఎక్కడా వాడు పైన మాట్లాడలేదు. In its second year, the GST Council must pursue. No, దీని గురించి కూడా ఎక్కడా చెప్పలేదు. The GST Council is one of the successes of what the government likes to call cooperative federalism, where the center and the states work together. అయి ఉండొచ్చు. The rate cuts on products of mass use can be considered as the driving force to increase the consumption before the festive season. Correct. Fourth one, absolutely వాడు ఇచ్చినదే ఇచ్చినాడు. So that we are going with the fourth option. Question number 54. Tweaks అనే పదానికి ఏమడిగినాడయ్యా? దట్ ఈజ్ స్క్రాచెస్ కాదు, క్లారిఫికేషన్ కాదు, క్లాసిఫికేషన్ కాదు, క్లారిఫికేషన్, క్లారిటీ ఇవ్వడు. ఉబిక్విటస్ అంటే దట్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. ఓమ్ని ప్రెజెంట్ అంటే మీకు తెలుసు, దట్ ఈజ్ ఎవ్రీవేర్. ఉబిక్విటస్, స్క్రాచెస్ కాదు, దట్ ఈజ్ మోడిఫికేషన్. ట్వీక్ అంటే అర్థము ఆల్రెడీ ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ ని మోడిఫై చేస్తున్నారు కాబట్టి ట్వీక్స్ ఆర్ కాల్డ్ హియర్ మోడిఫికేషన్. కాలెస్నెస్, దట్ ఈజ్ విలనిజం అయ్యా, క్రూయాలిటీ అని అర్థం వస్తుంది. ఓకే, నౌ మోడిఫికేషన్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. గ్యాంబిట్ ఇంతకు ముందే అనుకున్నాం మనం. సెరెండిపిటీ కాదు, ఫ్రాంక్ కాదు, ఫ్లూక్ కాదు, లేదా ఫార్చుటీ అనేటువంటి అదృష్టం కాదు, దట్ ఈజ్ జిమ్మిక్. 56. ఇన్ టాండమ్ అంటే కలిసి ఉండడము అని అర్థము, దట్ ఈజ్ టుగెదర్ అని అర్థము, దట్ ఈజ్ స్క్వాడ్ అని అర్థము, దట్ ఈజ్ కంటింజెంట్ కలిసి ఉండడం అని అర్థము. కాబట్టి వీడు ఆపోజిట్ అడిగినాడు, నన్ ఆఫ్ ద అబౌవ్. స్లాషర్ అంటే కట్టాయిల్డ్ అని అర్థము, తగ్గించేశారని అర్థము, రిట్రెంచ్డ్ అని అర్థము, దట్ ఈజ్ పెంచడాన్ని ఏమంటారంటే ఎన్లార్జ్డ్ అంటారు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎన్లార్జ్డ్. నౌ వన్ మోర్, అనదర్ ఆర్సి. Yes. In a recent discussion paper, Niti Aayog had chalked out an ambitious strategy for India to become an artificial intelligence powerhouse. AI is the use of computers to make decisions that are normally made by humans. Many forms of AI surround Indians already, including chatbots and retail websites and programs that flag fraudulent bank activity. But Niti Aayog envisions and చూస్తోంది AI solutions for India on a scale not seen anywhere in the world today, especially in 5 key factors: agriculture, healthcare, education, smart cities and infrastructure, and transport. In agriculture, for example, machines will provide information to farmers on the quality of soil, when to sow, where to spray,
herbicide, and when to expect pest infestations. It's an idea with great potential. India has 30 million farmers with smartphones, but poor extension services. If computers help agricultural universities advise farmers on best practices, India could see a farming revolution. Yes, నీతి ఆయోగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ అది ఇండియాలో కనుక అప్లై చేసినట్లయితే అది కూడా 5 సెక్టార్స్ లో చెప్తూ మరలా అందులో అగ్రికల్చర్ లో కనుక పెట్టినట్లయితే ఎటువంటి ఫార్మింగ్ రెవల్యూషన్ వస్తుందో ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనకి వివరించడం జరిగింది. నౌ paragraph 2, my dear friends, however there are formidable obstacles. మనం తప్పించుకోలేనటువంటి కొన్ని obstacles ఉన్నాయి. AI startups already offer some solutions, but the challenge lies in scaling these to cover the entire value chain. As Niti Aayog envisions, the first problem is data. Machine learning, the set of technologies used to create AI, is a data guzzling monster. Guzzling అంటే అర్థము చాలా ఆశగా ఎక్కువగా తినడాన్ని గజ్లింగ్ అంటారు. అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ తీసుకోవడాన్ని గజ్లింగ్ అంటారు. ఇట్ ఈస్ డేటా గజ్లింగ్ మాన్స్టర్. డేటాను ఎక్కువగా తీసుకుంటుంది అన్నాడు. ఇట్ టేక్స్ రీమ్స్ ఆఫ్ హిస్టారికల్ డేటా యాజ్ ఇన్పుట్, ఐడెంటిఫైస్ ద రిలేషన్షిప్స్ అమాంగ్ డేటా ఎలిమెంట్స్ అండ్ మేక్స్ ప్రెడిక్షన్స్. More sophisticated forms of machine learning like deep learning attempt to mimic the human brain, and even though they promise greater accuracy, they also need more data than what is required by traditional machine learning. Unfortunately, India has sparse data. Sparse means scarcity, scanty, meager, dearth, takkuvaga undadamu అని అర్థం. In sectors like agriculture, and this is already hampering AI based businesses today. That is second paragraph. Second paragraph లో problems ని మన ముందుకు తీసుకొచ్చాడు. Third paragraph, take the Bangalore based Intello Labs for instance. This is a startup which helps buyers at agricultural mandis evaluate the quality of grains, fruits or vegetables. In the normal course, a buyer determines visually how much wheat is destroyed by pests and if foreign particles are present before offering the farmer a price. But this process is subject to and prone to error. Visual inspection relies too much on the buyer's expertise, and corrupt middlemen may cheat farmers. So a smartphone-based AI product such as Intello Labs grading app can help. To develop this product, the Intello Labs team had to photograph 2.5 million అగ్రికల్చర్ శాంపిల్స్ తీసుకుంటే గానీ గ్రేడింగ్ అనేది యాక్చువల్గా ఇప్పుడు బయ్యరో మిడిల్ మెన్నో గ్రేడింగ్ ఇచ్చి రేటు కడతాడు. అలా కాకుండా ఒక యాప్ ద్వారా ప్రొడక్ట్కి గ్రేడ్ కట్టాలి అంటే వాళ్ళు ఎన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకోవాలట, 2.5 మిలియన్ అగ్రికల్చర్ శాంపిల్ తీసుకుంటే గానీ గ్రేడింగ్ చెప్పలేరు. Experts then identified the contents of these photos, a laborious process called annotation. Next, the team wrote a deep learning algorithm which was trained using the photos. Today, the algorithm can predict the quality of 12 foods over 95% of time in a few markets like Delhi and Rajasthan. But in order to expand their basket beyond 12 products and a few states, Intello Labs will need millions of more such images. This can be challenging for a private firm unless such images are collected, digitized and annotated automatically by the government at agricultural mandis. Such data collection does not happen today. The biggest agricultural data today resides with the government. It is entirely up to them to annotate it and make it usable, says Nishant Mishra, the Chief Technological Officer of Intello Labs. సో ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నాడు, గ్రేడింగ్ చేయాలంటే డేటా గజ్లింగ్ తప్పదు, చాలా ఎక్కువ డేటా కావాలి. అటువంటి డేటా ఒక ప్రైవేట్ ఫర్మ్ కలెక్ట్ చేయడం కష్టము. అటువంటి డేటాని కలెక్ట్ చేయాలంటే గవర్నమెంట్ కి మాత్రమే సాధ్యం. In fact, the lack of data means that deep learning does not work for all companies in India. One example is Climate Connect, a Delhi-based firm which uses AI to predict the amount of power a solar plant will generate every 15 minutes.
ఇది మరొకటి. ఇంతవరకు అగ్రికల్చర్ గురించి మాట్లాడినాడు. సోలార్ పవర్ ప్లాంట్ లో 15 minutes లో ఎంత పవర్ వస్తుందో వారు చాలా ఈజీగా కనుగొనగలరట. దిస్ ఈజ్ క్రిటికల్ బికాస్ సోలార్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ క్యాన్ చేంజ్ డ్రమాటికలీ ఎవ్రీ అవర్ డిపెండింగ్ ఆన్ వెదర్ కండిషన్స్ అండ్ ద పొజిషన్ ఆఫ్ ద సన్. సన్ యొక్క పొజిషన్ బట్టి, వెదర్ కండిషన్ బట్టి ఆ యొక్క పవర్ జనరేషన్ మారుతూ ఉంటుంది. కావున అది చాలా ఉపయోగం. When this happens, the plant must communicate expected changes to power distributors, which will then switch to alternative sources. With India planning to install 100 gigawatt of solar power by 2022, such AI will play a central role in power planning. Fourth paragraph lo power house gurinchi maatladinadu, solar panels gurinchi maatladinadu. Now fifth one, but to generate such data, Climate Connect needs historical inputs like the time of sunrise and sunset and cloud cover where the plant is located. Unfortunately, since most Indian solar plants are recent, data are available only for a couple of years, whereas deep learning needs data over many years to predict generation. దీనికి అనేక సంవత్సరాల యొక్క హిస్టరీ కావాలి, కానీ ఇండియాలో కేవలం 2 years యొక్క హిస్టరీ మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. Today the firm uses traditional machine learning technologies such as regression analysis that work with less data. These methods have an accuracy of around 95%, while deep learning can boost accuracy for operations such as Climate Connect. It has not worked very well in the Indian scenario, says Nitin Tanwar, co-founder of the firm. Machine learning, question number 1. The set of technologies used to create AI is a data guzzling monster. Why is the set of technology termed as a data guzzling monster? చెప్పుకున్నాం, గజుల్ అనే పదాన్ని ఎక్కడ వాడతాం? ఫుడ్ తినేటప్పుడు ఇంకెవరికి పెట్టకూడదనో, మిగిలిపోతుందనో, తినకపోతే ఏమైపోతుందో అనుకున్న విపరీతంగా ఎక్కువ తినేస్తుంటే గజుల్ అంటాం. దాన్ని క్వాఫ్ అంటాం. తాగుబోతులకి విపరీతంగా తాగేస్తూ ఉంటారు, దాన్ని క్వాఫింగ్ అంటాం, దీన్ని గజలింగ్ అంటాం. చూద్దాం, ఎక్కువ తీసుకుంటోందని చెప్పడం. AI is considered as a monster. No, it requires a huge amount of funds to create. Fund కాదు. AI involves a laborious process called annotation. No. Yes, large amount of data is required as input to create AI. ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా కావాలి కాబట్టి దాన్ని వాడు ఏమన్నాడయ్యా, డేటా గజ్లింగ్ మాన్స్టర్ అన్నాడు. సో దట్ యూ కెన్ గో విత్ ఫోర్త్ వన్. నౌ క్వశ్చన్ నెంబర్ 59. Which of the following statements are incorrect? Deep learning needs data of many years and this complete data is available with. No. అవైలబుల్ విత్ అంటే ఒప్పుకోలేం. ఎందుకంటే సోలార్ ప్లాంట్స్ అనేవి కేవలం 2 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయ్యాయి కాబట్టి అంత కంప్లీట్ డేటా వాళ్ళ దగ్గర లేదు. 1 is incorrect. The startup Intello Labs help buyers to compare prices of grains. No. వాళ్ళు కేవలం దేని చూపిస్తారు అంటే గ్రేడింగ్ మాత్రమే. The use of artificial intelligence can cater to bring a farming revolution. Third one correct. So that ఇక్కడ ఇన్కరెక్ట్ గా ఎవరెవరు ఉన్నారయ్యా, both 1 and 2. As per the passage, what are the drawbacks of normal inspection of agricultural products? ఏంటా drawbacks? Virtual inspection involves a laborious process called annotation. It becomes a challenge to inspect a large amount of grains physically. Yes, to inspect visually, it requires expertise of buyer and middlemen may cheat farmers. ఇది దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్లయితే డెఫినెట్ గా గ్రేడింగ్ ఈజీ అవుతుంది. అప్పుడు బయ్యర్ చేతిలోనో మిడిల్ మెన్ చేతిలోనో ఉండరు అన్నాడు. కానీ అటువంటిది కావాలి అంటే డేటా ఎక్కువ కావాలి. దాన్నే డేటా గజ్లింగ్ మానిస్టర్ అన్నాడు. ఎటువంటి డేటా కావాలట? 2.5 million శాంపిల్స్ ఉంటే కానీ ఆ డేటా సరిపోదు. అంత డేటా ఉన్నప్పుడు మాత్రమే మనం గ్రేడింగ్ చేయగలము అంటున్నాడు. సో దట్ అది చేయలేకపోతున్నాం కాబట్టి ఏమవుతోంది, అటు బయ్యర్ చేతిలోనో ఇటు మిడిల్ మెన్ చేతిలోనో మోసపోవడం అనేది జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ are correct in context to the dream of a computer system with godlike powers? No way. ఆ మాటలు ఎక్కడ మనం వినలేదు. godlike power అనే మాట వినలేదు. So the biggest agricultural data today resides with the government. It is entirely up to them to annotate it and make it usable. Yes, వాడు అదే చెప్తున్నాడు. అంత ఎక్కువ డేటా కావాలంటే ప్రైవేట్ ఫర్మ్ ఇంటెల్లో ల్యాబ్స్ దగ్గర దొరకదు. వాళ్ళగా మొత్తం ఆ డేటా అంతా ఇవ్వవలసింది ఎవరయ్యా అంటే గవర్నమెంట్ మాత్రమే అన్నాడు. సెకండ్ వన్ కరెక్ట్. మెషిన్ లెర్నింగ్ విల్ సర్టన్లీ కంటిన్యూ టు సర్పాస్ హ్యూమన్ క్యాపబిలిటీస్ అని ఎక్కడ మాట్లాడలేదు.
థర్డ్ వన్ కాదు. పీపుల్ వండర్ వెదర్ ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ కంట్రోలింగ్ ఆర్టిఫిషియల్ విల్ కంట్రోల్ అస్. నో, ఈ మాటలు కూడా ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి వీ కెన్ గో విత్ ద బిగ్గెస్ట్ అగ్రికల్చరల్ డేటా టుడే resides with the government. Second option. It is entirely up to them to annotate it and make it usable. Question number 62. Formidable అనే పదాన్ని ఇచ్చినాడు. దానికి సిమిలర్ మీనింగ్ కావాలి అన్నాడు. అంటే మనల్ని ఆపేస్తోంది, ఇబ్బంది పెడుతోంది అనే ఉద్దేశం. కన్సోలింగ్ అంటే ప్లీజింగ్ అని, ట్రాంక్వలైజింగ్ అంటే దట్ మీన్స్ పీస్ఫుల్ అని, ఫెసైల్ ఆర్ ఎఫర్ట్లెస్ ఒకటి. సో దట్ ఫర్మిడబుల్ అనే అర్థం ఏమొచ్చిందా అంటే హర్రండస్ గా ఉన్నాయి అని అర్థం. గజిలింగ్ అంటే ఎక్కువ తీసుకోవడం అని చెప్పాను. అబ్స్టైనింగ్ అంటే వద్దనుకోవడం, కర్టైలింగ్ అంటే తగ్గించుకోవడం. అబ్స్టైన్ అవే ఫ్రమ్, కర్టైలింగ్ డిక్రీజింగ్ అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం గజిలింగ్, క్యాఫింగ్. తిండి తినేటప్పుడు విపరీతంగా తినేస్తుంటే గజిలింగ్ అంటాము, తాగుతున్నప్పుడు క్వాఫింగ్ అంటాం. క్వాఫ్ అండ్ గజిల్ బోత్ ఆర్ సినానిమస్. 64. స్పార్స్ అంటే చెప్పాను మీకు చాలా తక్కువ ఉండడం అని. అది స్కింపీ అయి ఉండొచ్చు, స్లెండర్ అయి ఉండొచ్చు, నిగ్గర్డ్ అయి ఉండొచ్చు, మీగర్ అయి ఉండొచ్చు. అవన్నిటికీ అర్థం ఒకటే. కానీ వాడు అడుగుతున్న పదం ఏంటయ్యా? ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. సరిపడినన్న ఉన్నప్పుడు యాంపిల్ అంటాము లేదా కోపియస్ అంటాం. యానోటేట్ అనే పదాన్ని ఇచ్చినాడు మనకి ఇక్కడ. యానోటేట్ దాన్ని ఏమడిగాడు? ఆపోజిట్ అడిగాడు. యానోటేట్ అంటే కామెంట్ చేయడం అని, దట్ ఈస్ ఎక్స్పౌండే. అలా కాదు, వివరించడం అనే పదం వచ్చినప్పుడు ఎల్యూసిడేట్ అనే పదాన్ని తీసుకుంటాం. కాబట్టి ఆపోజిట్ వర్డ్ ఎల్యూసిడేట్. బై దిస్ మై డియర్ ఫ్రెండ్స్, మనము ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పేపర్ చేస్తున్నాం. ఇందులో RC1 జిఎస్టి గురించి, RC2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకున్నాం. తర్వాత మనం 66 నుండి 75 వరకు ప్రొమెథియస్ కి సంబంధించిన ఒక క్లోజ్ టెస్ట్ చేసాం. 76 నుండి 85 వరకు ఎర్రర్ లొకేషన్ చూస్తున్నాం. 86 నుండి 90 వరకు మనం ఏం చేసామయ్యా అంటే దట్ ఈస్ ఫెయిలర్స్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ నెంబర్ 63 SBI క్లర్క్ మెయిన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.